చాలామంది రాహు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాల మీద చాలా ఇబ్బందిని పొందుతూ అనేక రకాలైనటువంటి సమస్యలు అనుభవిస్తారు. అంటే ఉదాహరణకి మోసపోతూ ఉండడము, అలాగే ఏదైనా జూదంలోను స్పెక్యులేషన్లోను లేదా ఇంకో చోట పెట్టుబడులు పెట్టినటువంటి ధనాన్ని అపారంగా నష్టపోతూ ఉండడము, నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేస్తూ ఉండడము, అనేక రకాలైనటువంటి గుప్త రోగములతోటి బాధపడుతూ ఉండడము, పిశాచ బాధ లేదా ఎవరైనా ఏదైనా మన మీద ప్రయోగం చేస్తూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా రాహు యొక్క ఫలితాలు. ఆ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. వేదంలో రాహు యొక్క మంత్రం చెప్పినప్పుడు రాహు అధిదేవత ప్రత్యదేవతకి సంబంధించినటువంటి మంత్రాలు కూడా చెప్పారు. ఆయం గౌహు పుష్ణిరక్రమేర్ దశనన్మాతరం పునః పితరం చ ప్రియం శుభ నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ద్వితేభ్య సర్పేభ్యో నమః అని రాహు యొక్క అధిదేవతల్ని గోవు అలాగే ప్రత్యధి దేవత కింద సర్పాలని చెప్పారు. కాబట్టి ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలయ్యా అంటే ఆవు పిడకలని చక్కగా మండించి బూడిది కింద చేసుకుని ఆ భస్మాన్ని ప్రతిరోజు ధారణ చేయడం వల్ల రాహు యొక్క ప్రభావం తగ్గుతుందన్నాడు. ఒకటి. రెండవ విషయము గోమూత్రాన్ని సేవించడము. ఒక చిన్న మూతడు గోమూత్రాన్ని ఒక బిందెలో కలుపుకొని ప్రతిరోజు ఆ నీటిని తాగుతూ ఉండడం వల్ల కూడా రాహు ఇచ్చేటువంటి అనేక గుప్త రోగాలు, రాహు యొక్క ప్రభావం అనేటువంటిది చాలా తగ్గుతూ ఉంటుంది. అలాగే గోమయము చేత చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండడము, లేదా ఇందాక చెప్పినట్టు ఒక ఆవు యొక్క పిడకని చక్కగా మండించి దాని మీద ఏదైనా ఒక సాంబ్రాణి లాంటిది వేసి ఇల్లంతా కూడా ప్రతిరోజు ధూపం చూపించుకుంటూ ఉండడము, ఇటువంటి వాటి వల్ల రాహు యొక్క ప్రభావం ఒక మనిషి మీద చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దైవికంగా కూడా సర్పాలని ఆరాధన చేస్తూ ఉండడము, సర్పసూక్తంతో జంట సర్పాలకి అభిషేకం చేసుకుంటూ ఉండడము ఇత్యాది విషయాల ద్వారా రాహు యొక్క ప్రభావం నుండి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి గోవు, సర్పాలు ఈ రెండింటిని పట్టుకుంటే ఈ రాహు యొక్క పీడ విరగడవుతుంది. అలాగే రాహువుకి సంబంధించినటువంటి ధాన్యం మినుములు, ఆ మినప్పప్పుని నానబెట్టి పైన పొట్టు తీస్తారు, నల్లగా ఉంటుంది. ఆ పొట్టుని ఒక తెల్లటి ఆవుకి పెట్టడం ద్వారా కూడా రాహు యొక్క ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఎవరైతే రాహు పీడతోటి బాధపడుతూ ఉన్నారో, అంటే రాహు దశలు యోగించక, అంతర్దశలు యోగించక, గోచారంలో రాహు ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారు వీటిని ఆచరిస్తే చాలా తేలిగ్గా రాహు యొక్క ప్రభావం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.